ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? ఎలా చెప్తున్నారు మీరు? ఇప్పుడు ఎవరైనా అభివృద్ధి జరిగిన అన్యాయం జరిగినా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళలో మీకు సినిమా చూపిస్తాను, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను అంటారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి పరిణామంలో తీసుకోవాల్సిన, ఎందుకంటే ఎలక్షన్లో ఆయన ఏమైనా మాట ఇచ్చారు, ఈ రోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలకు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి ప్రజలే అర్థం చేసుకుని ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ప్రస్తుతం కూటమి పరిపాలన ఎలా ఉంది, వాళ్ళు హామీలన్నీ నెరవేర్చిన వాళ్ళు నెరవేరలేదు అంటే నాలిక మందం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు అసలు హామీలు ఏం నెరవేర్చదండి. ఇప్పటిదాకా నియోజకవర్గం అందించారు, ఏమి చేయలేదు, టీఎస్సీ రిలీజ్ చేయలేదు. ఈరోజు జీవితాలు ఎక్కువైపోతున్నారు, ఎక్కడైనా ఏమైనా పట్టించుకోవట్లేదు. అసలు రాష్ట్రం ఈరోజు ఏమైనా బాగుందంటే ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ తప్ప రాష్ట్రంలో విద్యార్థులు కానీ యువత కానీ రోడ్డు పరిస్థితి వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడికి చేసిన అవకతవకల వల్ల, ఇళ్ళ వల్ల ఓన్లీ నిత్యం డబ్బు సంపాదించుకుందాం ఆయనే ఉద్యోగం తప్ప ఎక్కడ ప్రజల కోసం ఆలోచిద్దాం, ప్రజలకు మంచి చేద్దాం, ఉద్యోగాలు ఇద్దాం, ఏదో రకంగా ఉపాధి కల్పన కల్పిద్దామన్న ఆశ ఎక్కడ ఉందండి చంద్రబాబు నాయుడికి? ఎప్పుడు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుకుంటాం తప్ప కక్ష సాధింపు రాజకీయాలు తప్ప చంద్రబాబు నాయుడు చేసిన ఏమి లేదు, శూన్యం.